ఏవండోయ్, ఈరోజు మీకు స్వర్ణ పుష్పాల చెట్టును చూపిస్తానండి. ఇదేనండి ఆ చెట్టు. చూడండి, చెట్టు నిండా పసుపు రంగులో గుత్తులు గుత్తులుగా పువ్వులు ఎలా విరబూసి ఉన్నాయో. అందుకే ఈ చెట్టుని స్వర్ణ పుష్పాల చెట్టు అని పిలుస్తారండి. ఇంకా ఈ చెట్టు పూలని మనం ముట్టుకోగానే జలజలా రాలిపోతూ ఉంటాయన్నమాట. అందుకని రాలే పువ్వులు అని పిలుస్తారు తెలుగులో, ఇంకా రేల పువ్వులు అని పిలుస్తారు. అదే ఇంగ్లీష్లో అయితే గోల్డెన్ షవర్ అని కూడా పిలుస్తారండి. ఈ రేల చెట్లు మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల వచ్చాయంటే గుత్తులు గుత్తులు పసుపు రంగు పూలతోటి చెట్లన్నీ కూడా విరబోస్తాయండి. అంత అందంగా ఉంటాయన్నమాట. మరి మనం ఇళ్లల్లో కానీ, కార్యాలయాల్లో కానీ, తోటల్లో కానీ, పొలాల్లో కానీ చక్కగా పెంచుకోదగినటువంటి అందమైన చెట్టు అండి ఇది. అందం కోసం మాత్రమే కాదండోయ్, దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ చెట్టు పువ్వుల్ని, లేత చిగుళ్ళని, ఆకుల్ని పప్పులో వేసుకుంటారండి, ఫ్రై చేసుకుంటారు, ఇంకా పచ్చడి కూడా చేసుకుంటారనమాట. ఎక్కువగా ఈ రేల పువ్వుల్ని గిరిజనులు వాళ్ళ ఆహారంలో ఒక భాగంగా స్వీకరిస్తారనమాట. ఈ విధంగా మరి పచ్చళ్ళు, ఇంకా ఫ్రై, ఇంకా పప్పు ఇలాంటివి చేసుకుని తిన్నప్పుడు మరి తిన్న వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన ఎలాంటి అనారోగ్యాలన్నా అవన్నీ కూడా పోగొడతాయి అన్నమాట ఈ రేల చెట్టు పువ్వులు, ఆకులు. ఇంకా ఎవరికైనా విషజ్వరాలు వచ్చాయనుకోండి, ఈ చెట్టు ఆకులు, పువ్వులు, వేర్లు చాలా బాగా ఆ జ్వరం లక్షణాలని, దాని తాలూకు తీవ్రతని కూడా తగ్గిస్తాయంట. ఇంకా ఈ చెట్టు వేరుని కాల్చి దాన్ని వాసన చూస్తే ముక్కు దిబ్బడ తగ్గిపోతుందంటండి, జలుబు కూడా తగ్గిపోతుందంట. ఇంకా ఈ చెట్టు కాయలు చూడండి, నల్లగా ఈ విధంగా ఉన్నాయి కదా, పొడవుగా ములక్కాళ్ళలాగా. ఇవి పండినప్పుడు లోపల గుజ్జు ఉంటుందండి. ఆ గుజ్జు చాలా తియ్యగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ గుజ్జును కనుక ఎవరైనా తిన్నట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కనుక ఆ ప్రాబ్లం తగ్గిపోతుందన్నమాట. ఇంకా చర్మ రోగాలు ఏమన్నా ఉంటే కనుక ఆ చర్మ రోగాలు కూడా తగ్గిపోతాయండి. ఈ చెట్ల ఆకుల్ని చక్కగా నూరి ఆ ముద్దని చర్మ రోగాల మీద రాస్తే కనుక ఆ చర్మ వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా ఈ చెట్టు ఆకుల్ని ముద్దలాగా నూరి ఎక్కడైనా శరీరం మీద నొప్పి ఉంటే ఆ చోట గనక దాన్ని పూసిన లేదా కట్టిన మర్దన చేసిన ఆ శరీరంలో ఉండే నొప్పులు కూడా తగ్గిపోతాయంటండి. నేను మీకు ఈ వీడియోలో 2 రేల చెట్లను చూపిస్తానండి. ఇది చిన్న చెట్టు అనమాట. చూడండి, ఎల్లో కలర్లో ఎంత చక్కగా పువ్వులు కిందికి వేలాడుతూ ఉన్నాయో చూడండి. అందుకే గోల్డెన్ షవర్ అని పిలుస్తారండి చెట్టుని ఇంగ్లీష్లో. మరి చెట్టు నిండా ఆకులు కనపడకుండా చెట్టు నిండా పసుపు రంగు పువ్వులు గుత్తులు గుత్తులుగా కిందికి వేలాడుతూ ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయి అన్నమాట. మనం ఇంటి ముందు ఒక్క మొక్క కనుక మనం వేసుకున్నామంటే ఆ ఇంటికే అందం వచ్చేస్తుందండి. చాలా పెద్దగా పెరుగుతుంది. మనకి నీడ ఇవ్వడం మాత్రమే కాకుండా, స్వచ్ఛమైన ఆక్సిజన్ని అందించడం మాత్రమే కాకుండా, మనకి ఈ చెట్ల ఆకులు, వేర్ల ద్వారా, మరి చెట్టు సమూలం ద్వారా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంటికి ఎంతో అందాన్ని కూడా ఇస్తుందండి. ఇంకా చెట్లల్లో బ్యూటీ క్వీన్ ఏంటంటే ఈ చెట్టుని మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఏంటి అంటే అగ్నిపూల చెట్టు అండి. మనం ఇంతకుముందు వీడియోలో మీకు నేను చూపించాను కదండి, అది అగ్నిపూల చెట్టు అనమాట. ఆ చెట్టు కూడా ఇంటి ముందు వేసుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. దాన్ని గుల్మొహర్ అని కూడా పిలుస్తారనమాట. ఈ 2 చెట్లు మాత్రం తప్పనిసరిగా అందరూ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ రేల చెట్లు కనుమరుగైపోతున్నాయండి. ఎక్కడో కానీ కనిపించట్లేదు. ఆ కాయలు చూడండి ఎలా ఉన్నాయో. నేను కిందికి రాలగొట్టాను. పొడవుగా ములక్కాడల్లో ఉంటాయండి. దాంట్లో చాలా విత్తనాలు ఉంటాయి అన్నమాట. ఆ విత్తనాల పౌడర్ని మరి సుఖవిరోచనం అవ్వడం కోసం ఆ పౌడర్ని వాడుతూ ఉంటారంటండి. చూశారు కదా, ఈ కాయల్ని తీసుకొచ్చి ఎండబెట్టుకుని వాటిని మనం వేసుకున్నట్లయితే చక్కగా మొక్కలు వస్తాయండి. నేను ఆ విధంగా ఒక విత్తనం వేశాను. నేను ఆ మొక్కను కూడా మీకు నేను చూపిస్తానండి. రేల చెట్టు విత్తనం కూడా. ఇది రేల చెట్టు పెద్ద చెట్టు అండి. ఇది చిన్న చెట్టు, దీని తర్వాత ఇంకోటి పెద్ద చెట్టు అనమాట. ఇది పెద్ద చెట్టు అండి. ఈ చెట్టు నిండా గుత్తులు గుత్తులు కింద రేల పూలు విరబోసాయి అనమాట. కాకపోతే ఏంటంటే మేము జూన్లో వెళ్ళాం కాబట్టి ఆ ఎల్లో కలర్ పువ్వులన్నీ కూడా తెల్లగా అయిపోయినాయండి. కలర్ షేడ్ అయిపోయిందనమాట. అదే కనుక మనం మార్చి, ఏప్రిల్, మే నెలలో చూసినట్లయితే ఈ తెల్లటి గుత్తులన్నీ కూడా మనకి ఎల్లో కలర్లో కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో.
ఈ విధంగా చాలా అందంగా ఉంటాయండి. దీని ఆకులు కానీ పువ్వులు కానీ చాలా రుచిగా ఉంటుందన్నమాట. పప్పులో వేసుకుని ఆకుకూర మనం వేసుకుంటాం కదండి, ఆ విధంగా మనం పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మనం ఆహారంగా వాడుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మేము మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక 2 రేల చెట్లు ఉన్నాయండి. ఉంటే అక్కడికి వెళ్ళి ఈ వీడియో తీసాము. నేను ఈ కాయలు కోసుకొచ్చి అందులో విత్తనాలు తీసి ఒక సంవత్సరం క్రితం నేను మొక్క నాటానండి. ఆ గింజ నాటితే చక్కగా మొక్క కూడా వచ్చిందనమాట. ఆ మొక్కను కూడా నేను మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తానండి. ఇది లో మెయింటెనెన్స్ మొక్క అనమాట. చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు. మనం ఇంతకుముందు గుల్మొహరు చెట్టు కూడా నేను అగ్నిపూల చెట్టు, కోడిపుంజల చెట్టు అని ఒక వీడియో చూపించాను చూడండి. అది చాలా అందంగా ఉంటుంది. ఈ చెట్టు కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చెట్లని తప్పనిసరిగా మనం ఇళ్లల్లో కానీ, తోటల్లో కానీ, పొలాల్లో కానీ, మనం పనిచేసే కార్యాలయాల్లో కానీ, ఇంకా మన వీధుల్లో రోడ్లకి ఇరువైపులా కానీ, కాలనీల్లో కానీ వేసుకుంటే కనుక మరి ఎంతో అందాన్ని ఇస్తుందండి. ఈ చెట్లు ఈ మధ్యకాలంలో ఎక్కడో కానీ కనిపించట్లేదండి. చాలా వరకు కనుమరుగైపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి చెట్లని రక్షించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందన్నమాట. ఇదే చెట్టును కనుక మనం కొనుక్కోవాలి అంటే ఆన్లైన్లో చాలా ఖరీదు ఉందండి. కాబట్టి ఎక్కడైనా మీకు ఈ రేల చెట్టు కనిపిస్తే కనుక ఈ కాయలను తెచ్చుకుని చక్కగా నాటుకున్నారంటే మంచి రేల చెట్టు మీకు దొరుకుతుందండి. చూసారు కదా ఎంత పెద్ద చెట్టు చూడండి. ఇది కాలువ దగ్గర ఉందండి. ఆ కాలువ ఒడ్డున ఉండడం వల్ల ఆ చెట్టు కాలువలోకి చక్కగా వంగి ఉందన్నమాట. అలా ఉండడం వల్ల ఎంత అందంగా ఉందంటే కిందంత కాలువ ఉంది, పైనంతా రేల చెట్టు ఉండి ఆ చెట్టు పువ్వులన్నీ కూడా కాలువలో రాలి చూడడానికి చాలా అందంగా చాలా మనోహరంగా ఉందండి. చూసారు కదా. మనకి ఎక్కువగా ఈ చెట్లు పల్లెటూళ్ళల్లో కనిపిస్తాయండి. కాయలు చూడండి గుత్తులు గుత్తులు కింద ఎన్ని ఉన్నాయో, అసలు చెట్టుకి ఆకులు కనపడకుండా విరబోస్తాయండి. మిగిలిన కాలాల్లో మనకి చెట్లకు పువ్వులు కనపడవు, కేవలం ఆకులు మాత్రమే కనిపిస్తాయి. అలాంటప్పుడు మనం ఆకుల్ని తెచ్చుకుని మనం కూరలుగాను, పచ్చళ్ళగాను, పప్పుల్లో వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ రేల చెట్టు పువ్వులు పూసినప్పుడు వాటిని కూడా కోసుకొచ్చి మనం ఇవన్నీ వండుకోవచ్చండి. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఎక్కడ చూసినా పసుపు రంగు పువ్వులు అనమాట. గుత్తులు గుత్తులుగా ఉంటాయండి. అసలు ఆకు కనపడదు మీకు. లో మెయింటెనెన్స్ మొక్క అండి. దీనికోసం ఎవ్వరు కూడా కష్టపడాల్సినటువంటి అవసరమే ఉండదన్నమాట. అంత అందంగా ఉంటుందండి మొక్క. మీరు ఎప్పుడైనా పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు చూడండి, రోడ్ల పక్కన ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయండి ఇవి. చూసారు కదా. అసలు గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి మొక్కలను సంరక్షించాలండి. సంరక్షించి చక్కగా రహదారులకి, రోడ్లకి ఇరువైపులా నాటితే, ఆ గుల్మొహర్ చెట్లు, ఈ చెట్లు కనుక నాటితే ఎంత అందంగా ఉంటుందంటే ఆ రోడ్డు వెంబడి ప్రయాణం చేసే వాళ్ళకి అసలు ప్రయాణం అలసట తెలియదండి. ఆ చెట్ల అందం చూసుకుంటూ ఎంత దూరమైనా సరే చక్కగా వెళ్ళిపోతారనమాట. చూసారు కదా ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది చిన్న చెట్టు అండి. మీకు ఇంత ముందు చూపించింది కొంచెం పెద్ద చెట్టు అనమాట. నేను చివర్లో నేను పెంచినటువంటి చెట్టు కూడా చూపిస్తానండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. విత్తనం ద్వారా పెరుగుతుంది. దీన్ని కొమ్మలు వేస్తే బతకమండి. కొమ్మల ద్వారా పెంచుదామంటే అది బతకదు. ఖచ్చితంగా విత్తనం ద్వారా మాత్రమే దాన్ని మనం పెంచుకోవాలన్నమాట. ఇదేనండి రేల చెట్టు. చూసారు కదా. ఒక కాయల్లా ఉంటాయండి, మునక్కాయలాగా ఉంటాయి అన్నమాట పొడవుగా. దీంట్లో చాలా ఉంటాయండి విత్తనాలు. ఒక్క కాయ కనుక మనం తెచ్చుకున్నామంటే బోల్డ్ అన్ని చెట్లని మనం పెంచుకోవచ్చు అనమాట. చూసారు కదా. గిరిజనులు అయితే ఆ కాయల్లో ఉన్నటువంటి ఆ గింజలను కూడా వాళ్ళు కాల్చుకుని పొడి చేసుకుని తింటూ ఉంటారండి. మలబద్ధకానికి మంచి ఔషధం అంటండి దాని గింజలు. మరి ఔషధాల తయారీలో అంటే ఫ్రీ మోషన్ అవ్వడానికి తయారు చేసేటటువంటి ఔషధాల్లో ఈ గింజల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారంటండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో చూడండి పువ్వులు. ఇదేనండి రేల చెట్టు. నల్లగా ఉన్నవన్నీనేమో కాయలు అన్నమాట. ఇదేనండి రేల చెట్టు. విత్తనం ద్వారా నేను పెంచినటువంటి రేల చెట్టు అనమాట. ఈ విధంగా ఉంటాయండి ఆకులు. చూసారు కదా పొడవుగా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఒక విత్తనం వేస్తే
ఇలా పెరుగుతుందండి. ఇది పెరిగి పెద్ద అయిన తర్వాత మనం ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.